హాయ్ అండి. కర్ణాటక స్టైల్ ఎప్పుడైనా ఒడుగులు ఉప్మా తిన్నారా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్యాన్‌లో నూనె వేసుకొని, నూనె వేడెక్కినాక తాలింపు దినుసులు, అలానే పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి, ఆ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయని బాగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 5 నిమిషాలు వేపుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉండే టమోటాలని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమోటాని ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కర్ణాటక స్టైల్ ఎవరైనా సరే ఇలానే చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఇది. ఇలా టమోటా ముక్కలు వేగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ముందుగా మనం నానబెట్టుకొని పిండుకున్న మరమరాలని, ఒడుగుల్ని కూడా దీనిలో వేసుకొని కలుపుకొని కొత్తిమీర చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.